సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం మా యొక్క వాదనను వర్గీకరణకు సంపూర్ణ మద్దతును హైదరాబాదులో ప్రకటించిన సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలను మనందరికీ తెలుసు. నేను ఆ ఉదాహరణ ఎందుకు చెప్పే ప్రయత్నం చేసినంటే అధ్యక్ష, ఒక విషయాన్ని అమలు చేస్తున్నప్పుడు మిగతా వాళ్లకు ఏదైనా అపోహాలుంటే దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలన్న సూచన మాత్రమే చేసిన ఒక బీసీ బిడ్డగా ఈ సభకు తప్ప నేను ఇంకొక ఎవరికి నా బాధ చెప్పుకోవాలి అధ్యక్ష. నేను మీకే నా బాధ చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ఎందుకంటే బీసీలకు సంబంధించిన అంశం మీద నేను ముగింపు చేయకుండానే కూర్చోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి అవమానాలు ఈ సభలో జరగవద్దని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. బీసీల బాధలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నేను మిగతా వాళ్ళతో ఎక్కడ కూడా ప్రభుత్వం మీద శంకర్ గారు మీ కేటాయించిన సమయం ఎంత కేటాయించిన ఉదయం ఆ సబ్జెక్టులో మీరు మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్ష. నేను మిగతా వాళ్లకు సమయం ఎందుకు ఇచ్చిండ్రు అనా విషయం మాత్రమే మాట్లాడండి. నేను మిగతా వాళ్లకు సమయం ఎందుకు ఇచ్చిండ్రు అని మాత్రం అనా నా ఆవేదనను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. గంటన్నర వాళ్ళెందుకు మాట్లాడిండ్రు నేనా అధ్యక్ష? నాకు మాత్రం ముగింపు సమయం ఇవ్వలేదు. అది భవిష్యత్తులో ఆ రకమైనటువంటి అవమానాలకు సభ్యులకు జరగకుండా మీరే మా హక్కులను కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రభుత్వం ఈ వర్గీకరణను అమలు చేస్తున్నందుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అక్బరుద్దీన్ మంత్రి గారు, ఓఎస్ గారు కూర్చోండి ఒక్క నిమిషం. మంత్రి గారు. Honorable panel speakers, BRS పార్టీ వారు బీసీ కులగణనపై కొన్ని అవాస్తవమైన మాటలు మాట్లాడి వారి విషయంలో నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేయడంపై నేను కొంత క్లారిఫై చేస్తున్నాను. ఒకటి, వారి సమయంలో 10 ఏళ్ల పాటు బీసీలకు ఏమీ చేయకపోవడం, ఏమీ చేయలేదు. ఈరోజు మేము చేపట్టిన కాంప్రహెన్సివ్ సోషియో ఎకనామిక్ సర్వే అటువంటి కార్యక్రమం కూడా చేయలేదు. చాలా స్పెసిఫిక్గా నేను ఇది 3వ ఇంటర్వ్యూ అవుతున్న విషయంలో, కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ సోషల్ జస్టిస్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో, ఆదేశాలతో తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం సమాజంలో ఒక టోటల్ కాంప్రహెన్సివ్ ఇంక్లూజివ్ సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి పోయిన సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖున ఎక్సర్సైజ్ మొదలుపెట్టి ఈరోజు 4 ఫిబ్రవరికి పూర్తిగా ఆ సర్వే పూర్తి చేసి ఈరోజు శాసనసభలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ విషయంలో వారు పదే అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాన్ని ఖండించాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు చేసిన సమగ్ర కుటుంబ సర్వే అసలు ఆ రోజు కూడా నేను ఎమ్మెల్యే, వారు ఎక్కడా కూడా దాన్ని ప్రచురించలేదు, వెబ్సైట్లో పెట్టలేదు, ఇక్కడ శాసనసభలో ప్రవేశపెట్టలేదు, ఎవరికి దాని విషయం తెలియదు. అయినా సరే దాని నుంచి వాళ్ళు కోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ హయాంలో బీసీలకి 51.09% వారి యొక్క సర్వేలో రావడం జరిగింది. మేము చేసిన దాంట్లో 56.33% బీసీల పర్సంటేజ్గా మేము మా సర్వేలో నిర్ధారించిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్టీ పాపులేషన్ కూడా అప్పటికంటే ఇప్పుడు 1% ఎక్కువ మా సర్వేలో వచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అప్పుడు 9.8 వస్తే ఇప్పుడు 10.4